కైలాస పర్వతం గురించి చాలా మిస్టరీస్ అయితే ఉన్నాయి. ఈ పర్వత మిస్టరీని తెలుసుకోవాలని చెప్పేసి చాలా మంది సైంటిస్టులు చాలా ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారు. అయితే రష్యన్ సైంటిస్టులు రెండోసారి రీసెర్చ్ చేసి మరి ఒక షాకింగ్ విషయం అయితే చెప్పారు. సో అదేంటో ఈ రోజు వీడియోలో నేను డీటెయిల్ గా చెప్పబోతున్నాను. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 18th సెంచరీలో కొంతమంది రష్యన్ సైంటిస్టుల టీం అసలు ఈ పర్వతం మీద ఎవరున్నారో తెలుసుకోవాలని చెప్పేసి ఈ కైలాస పర్వతం ఎక్కి వెళ్తూ ఉన్నారు. వాళ్ళు సగం దూరం వెళ్ళాక ఒక్కసారిగా వాళ్ళ టీం అంతా ఒకరి తర్వాత ఒకరు మాయమైపోతూ ఉన్నారు. అసలు వీళ్ళు ఏమైపోయారో కూడా ఇప్పటికీ ఎవ్వరికి తెలియదు. ఈ సైంటిస్టుల కోసం రష్యన్ గవర్నమెంట్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మరీ వెతికించింది, కనీసం వాళ్ళ బాడీస్ అన్న దొరుకుతాయేమో అని చెప్పేసి. బట్ వాళ్ళ బాడీస్ కాదు కదా, వాళ్ళు వేసుకున్న ఒక్క షర్టు పీస్ కూడా దొరకలేదు. తర్వాత చైనా గవర్నమెంట్ ఆ కైలాస పర్వతం మీద ఏముందో మేము కనిపెడతామని చెప్పేసి హెలికాప్టర్స్ తీసుకుని బయలుదేరారు. చైనా వాళ్ళు పర్వతం దగ్గరికి చేరుకోగానే ఫుల్ గా మంచు తుఫాన్ హెలికాప్టర్ చుట్టూ కమ్ముకుంది. ఇక ముందుకు వెళ్తే డేంజర్ అని చెప్పేసి చైనా వాళ్ళు కూడా తిరిగి వెనక్కి వచ్చేసారు. అసలు ఈ కైలాస పర్వతం మీద ఏముందో ఇప్పుడు చూద్దాం. హిందూ రిలీజియన్ ప్రకారం ఈ పర్వతం మీద శివుడు, పార్వతి, నందీశ్వరుడు ఉంటారని నమ్ముతూ ఉంటారు. ఈ శిఖరాన్ని ఎవరైతే ధర్మంగా ఉంటారో వాళ్ళు మాత్రమే ఎక్కగలరు. అందుకు ఎగ్జాంపుల్ మహాభారతంలోని పాండవులు మరియు ద్రౌపది కలిసి విముక్తి కోసం అని చెప్పేసి కైలాస పర్వతం దగ్గరికి వెళ్తారు. ఈ 6గురు కైలాస శిఖరం ఎక్కుతున్నప్పుడు కొంత దూరం నడిచాక ద్రౌపదికి ఊపిరాడక అక్కడికక్కడే చనిపోతుంది. మళ్ళీ కొంత దూరం పోయాక సహదేవుడు కూడా చనిపోతాడు. అలా ఒకరి తర్వాత ఒకరు నకులుడు, భీముడు, అర్జునుడు అందరూ చనిపోతూ ఉంటారు. ఒక్క యుధిష్ఠుడు మాత్రమే కైలాస పర్వతాన్ని ఎక్కుతాడు. ఈ కైలాస పర్వతం పైనే ఇంద్రుడు కూడా ఉంటాడు. వెంటనే యుధిష్ఠిరుడు ఇంద్రుడి దగ్గరికి వెళ్లి తన తమ్ముళ్ళు అలానే ద్రౌపది ఎలా చనిపోయింది అని అడుగుతాడు. అప్పుడు ఇంద్రుడు ఏం చెప్తాడంటే, ద్రౌపది అర్జునుడి మీద ఎక్కువ ప్రేమ చూపించేది, అందుకే ఇలా జరిగింది అని చెప్తాడు. యుధిష్ఠిరుడు ఇంద్రుణ్ణి మరి నా తమ్ముళ్ళు ఏం చేశారని అని అడిగితే అప్పుడు ఇంద్రుడు ఇలా చెప్తాడు, సహదేవుడికి తనకన్నా గొప్పగా ఎవ్వరు జ్యోతిష్యం చెప్పలేరు అనే అహంకారం ఎక్కువ. నకులుడు తనకన్నా అందంగా ఎవ్వరు ఉండరు అని అనుకుంటూ ఉంటాడు. భీముడికి తనకన్నా బలవంతుడు ఎవ్వరూ లేరు అని అనుకుంటాడు. అర్జునుడికి తనకన్నా గొప్ప ధనుర్ధారి ఎవ్వరూ లేరు అనే అహంకారం ఎక్కువ, అందుకే వీళ్ళందరూ ముందే చనిపోయారు అని ఇంద్రుడు యుధిష్ఠిరుడితో చెప్తాడు. ఇక అలా యుధిష్ఠిరుడు కైలాస శిఖరం మీద ఉండి స్వర్గలోకానికి చేరుకుంటాడు. సో ఇప్పుడు ఈ పర్వతాన్ని ఎవరైనా ఎక్కి తిరిగి వచ్చారో లేదో చూద్దాం. 11th సెంచరీలో బుద్ధిజం కి చెందిన మిలరప్ప అనే ఈ సన్యాసి కైలాస పర్వతాన్ని ఎక్కాడు. అక్కడ ఈయనకి చాలా మంది దేవుళ్ళు కనిపించారని చెబుతూ ఉంటాడు. ఈ మిలరప్ప దేవుళ్ళందరినీ చూసి భయపడి వెంటనే ఈ పర్వతం దిగి కిందకి వచ్చేస్తాడు. చాలా మంది జనాలు అసలు అక్కడ ఏముందో చెప్పమని చెప్పేసి మిలరప్పని అడిగితే ఆయన చెప్పలేకపోతాడు. సో ఈ సన్యాసి ఎప్పుడైతే కైలాస పర్వతం ఎక్కి వచ్చాడో అప్పటి నుండి ఈయన మాట్లాడలేకపోతాడు. కానీ ఈ మిలరప్ప మాట్లాడలేకపోయినా కూడా ఒక గోడ మీద ఈయన ఏం చూశాడో రాశాడు. కైలాస పర్వతం దగ్గరికి ఎవ్వరు వెళ్ళకండి, అది చాలా ప్రమాదం, అక్కడ దేవాతి దేవుళ్ళు ఉన్నారు అని చెప్పాడు. ఇక అప్పటి నుండి ఈ కైలాస పర్వతం ఎవ్వరు ఎక్కలేదు. ఈ కైలాస పర్వతం ఎత్తు వచ్చేసరికి 6638 మీటర్లు. అదే మౌంట్ ఎవరెస్ట్ ఎత్తు వచ్చేసరికి 8848 మీటర్లు. అంటే ఈ మౌంట్ ఎవరెస్ట్ కైలాస పర్వతం కన్నా 2210 మీటర్ల హైట్ ఉంటుంది. మరి అందరూ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కగలుగుతున్నారు, కానీ ఈ కైలాస పర్వతం చిన్నదైనా కూడా ఎవ్వరు ఎక్కలేకపోతున్నారు. ఎవరన్నా బలవంతంగా ఈ కైలాస పర్వతం ఎక్కాలి అని అనుకున్నా కూడా వాళ్ళు అక్కడికక్కడే చనిపోతున్నారు. అసలు ఈ కైలాస పర్వతం మిస్టరీని ఎలాగైనా బయట పెట్టాలని చెప్పేసి రష్యన్ సైంటిస్టులు రెండోసారి కూడా మళ్ళీ రీసెర్చ్ చేశారు. వీళ్ళు రెండోసారి రీసెర్చ్ చేసి చెప్పింది ఏంటంటే, ఈ కైలాస పర్వతం న్యాచురల్ గా ఫామ్ అయింది కాదంట. ఈజిప్ట్ లో పిరమిడ్స్ ఎలా అయితే కన్స్ట్రక్ట్ చేశారో అలాగే ఈ కైలాస పర్వతాన్ని కూడా ఎవరో కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు అని వాళ్ళైతే చెప్తున్నారు. ఎందుకంటే ఈ పర్వతం షేప్ కూడా ఒక పిరమిడ్ షేప్ లోనే ఉంటుంది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ కైలాస పర్వతం దగ్గరలోనే 2 లేక్స్ కూడా ఉంటాయి. ఒకటి మానసరోవర్
మానసరోవర్, రెండోది వచ్చేసరికి రాక్షస్థాల్. ఈ 2 లేక్స్ పక్క పక్కనే ఉన్నా కూడా మానసరోవర్ లేక్ లోని వాటర్ చాలా ఫ్రెష్ గా ఉంటాయి. ఈ వాటర్ ని మనం కూడా తాగొచ్చు. కానీ దీని పక్కనే ఉన్న రాక్షస్థాల్ లేక్ లోని వాటర్ సముద్రపు నీళ్ళలాగా చాలా ఉప్పగా ఉంటాయి. ఈ రాక్షస్థాల్ లేక్ దగ్గర ఎలాంటి మొక్కలు కానీ, పూలు కానీ, జంతువులు కానీ ఏమీ ఉండవు. పక్క పక్కనే ఉన్న లేక్స్ లో ఇంత డిఫరెన్స్ ఎందుకో ఇప్పటికీ సైంటిస్టులు చెప్పలేకపోతున్నారు. అయితే 2003లో నాసా శాటిలైట్ కైలాస పర్వతానికి సంబంధించిన కొన్ని ఇమేజెస్ ని పంపించింది. ఆ ఇమేజెస్ చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు ఆ ఇమేజెస్ లో ఏముందంటే పర్వతం దగ్గర శివుడు ధ్యానం చేస్తున్నట్టు ఒక షాడో కనిపించింది. అండ్ అంతేకాకుండా నైట్ టైంలో ఆ పర్వతం పైన రెడ్ లైట్, బ్లూ లైట్, గ్రీన్ లైట్స్ వెలుగుతూ ఉన్నాయి. అక్కడ ఎలాంటి కరెంట్ పోల్స్ లేవు. మరి ఆ లైట్స్ అక్కడ ఎలా వర్క్ చేస్తున్నాయో ఇప్పటికీ మిస్టరీనే. ఈ కైలాస పర్వతం గురించి మీరేమనుకుంటున్నారు? అసలు దీన్ని ఎవరు నిర్మించి ఉంటారో మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో చెప్పండి. అండ్ అలానే ఈ వీడియోని నలుగురికి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.